అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజకీయాల్లో నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. వాడుకొని వదిలేయడం జగన్ రెడ్డి నైజం. తన స్వప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి లక్షణం. అతను వ్యాపారంలోని అదే విధంగా చేశాడు, వాళ్ళ రాజకీయంలోనే అదే విధంగా చేయడం జరుగుతూ ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విశ్వసనీయత అని పదే పదే ఉచ్చరించే జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు అనేది ఈ 57 నెలల కాలంలో అతని పాలనలో ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా అతను వాడుకొని వదిలేయడంలో దిట్ట అనేది కూడా స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కానీ, ఎవరైతే వంచనకు గురి కాబడ్డారో వారికి కానీ ఇవాళ స్పష్టంగా అర్థమై అందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి ఇవాళ తలెత్తింది. ముఖ్యంగా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజానీకాన్ని కూడా మోసం చేస్తే, మొన్నటి రోజున పులివెందుల్లో ఆయనకి జరిగిన అవమానం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సాక్షాత్తు వైసీపీకి చెందిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బాట పట్టి ఆయన్ని ప్రశ్నిస్తే, నా పైన దాడికి వచ్చారా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఏ విధంగా ఉందో, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని వాడుకొని నిర్దాక్షిణ్యంగా అధికారం వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎన్నికల ముందు తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటో ముందు పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడిగిన వ్యక్తి, ఎన్నికలు అయిన తర్వాత క్రమేపీ రాజశేఖర రెడ్డి గారి నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తల్లిని కార్యనిర్వాహక అధ్యక్ష పదవి నుంచి తొలగించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న వివేకానంద రెడ్డిని కిరాతకంగా గొడ్డలతో నరికి చంపించిన నీచమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తండ్రికి ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా తండ్రికి నీడలా ఉన్న సూర్యుడు ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేరు అనేది రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దళితులను కానీ, ప్రజలను కానీ అన్ని విధాలుగా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా మరొక ఎపిసోడ్ కోడికత్తి సీను తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కోడికత్తి సీన్ని పావుగా మార్చి ఒక డ్రామా రక్తి కట్టించి ఇవాళ 5 సంవత్సరాలుగా ఆ అభాగ్యుడు జైల్లో మగ్గిపోయే పరిస్థితి సృష్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు ఉద్యోగుల్ని ఏ విధంగా మోసం చేశాడో చూసాం. అలవిగాని హామీ సిపిఎస్ను రద్దు చేసేస్తాను వారం రోజుల్లో అని చిటికలేసి నమ్మించి ఇవాళ నట్టేట ముంచాడు ఉద్యోగులు, టీచర్లు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా మోసం చేశాడో ఇవాళ వాళ్ళు తిరుగుబాటు బాట వేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అంగన్వాడీ వ్యవస్థకి తెలంగాణతో సమానంగా కానీ, అధికంగా కానీ వేతనాలు ఇస్తానని మోసం చేసి వాళ్ళు నట్టేట ముంచి వాళ్ళ రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చాడు. ముఖ్యంగా మహిళలు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి ఇవాళ నాసిరకం మద్యంతో మహిళలు పుస్తులు తెచ్చే పరిస్థితికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైతు భరోసా కింద 12,500 వేస్తానని ఇవాళ ఏ విధంగా దాన్ని మోసం చేశాడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి ఇవాళ నేను మళ్ళీ 13,500 ఇస్తానని గొప్పగా చెప్పుకుంటూ ఇటీవల కాలంలో 2,000 రూపాయలు రైతు భరోసా కింద వేశానని చేస్తే ఒక్క రైతు అకౌంట్లో కూడా డబ్బులు పడని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అమరావతినే రాజధాని